అందరికీ నమస్కారం. నాకు చాలా ఎక్సైటింగ్గా ఉంది. దానికి కారణం రాధిక్ గారితో చేయడం. నేను మీ అందరికీ తెలిసిందే, చిన్నప్పటి నుంచి ఇండస్ట్రీలో పుట్టి ఇండస్ట్రీలో పెరిగి ఎంతోమందిని ఆరాధించి అభిమానించిన ఒక నటుడిని. సో రాధిక్ గారు అంటే యాజ్ అన్ యాక్ట్రెస్ ఒక కంప్లీట్ యాక్ట్రెస్, వండర్ఫుల్ యాక్ట్రెస్ అనమాట. సో అప్పుడు కొన్ని కారణాలలో చేయలేకపోయాం, కొన్ని సినిమాలు అనుకున్నాం, మిస్ అయిపోయాం. కానీ ఎప్పుడో రోజు అవకాశం వస్తుంది అనుకుంటున్న టైంలో నా చాలా క్లోజ్ శరత్ మరన్. సో తను ఫోన్ చేసి, భయ్యా ఒక ప్రాజెక్ట్ అనుకుంటున్నాను కానీ వెబ్ సిరీస్ అన్నారు. సరే ఏదైనా పర్లేదు, మీరు ఫోన్ చేయడమే హ్యాపీగా ఉంది. ఏంటి సార్ ప్రాజెక్ట్ అంటే, వెరీ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్, డైరెక్ట్ని పంపిస్తాను శరణ్ని. మిగతా వాళ్ళు ఎవరు భయ్యా అంటే ముందు రాధిక్ గారి పేరు చెప్పాడు. ఇంక నేను ఆలోచించకుండా ఆల్రెడీ ఫిక్స్ అయిపోయాను చేసేద్దామని. వచ్చిన తర్వాత తెలిసింది దగ్గర ఇట్స్ ఈక్వల్ రోల్స్ ఆవిడతో చేసే అవకాశం. ఇది నేను చిన్నప్పటి నుంచి పెద్దవాళ్ళతో చేసినప్పుడంతా నేను ఐ ఫెల్ట్ ఇట్ యాజ్ అన్ యాక్టర్. సో శరణ్ వచ్చి కథ చెప్పంగానే ఐ వాజ్ సో ఎక్సైటెడ్. సో చాలా మంచి వెబ్ సిరీస్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్ హ్యాస్ బికమ్ ఏ వెరీ గుడ్ ప్లాట్ఫామ్ ఆల్ ఓవర్ ద వరల్డ్. ఈరోజు మన సినిమాలు కానీ మన వెబ్ సిరీస్ కానీ చూస్తున్నారు. సో బీబీసీ కొలాబరేషన్ అన్నారు, తర్వాత జీ5 కొలాబరేషన్ అన్నారు. జీ5 అనగానే జీ5 నిన్నే లూజర్ అని ఒకటి చూశాను, చాలా బాగుండింది. ఐ రియలీ లవ్డ్ ఇట్. ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్కి ఇట్స్ ఇన్స్పిరేషన్ ఆ లూజర్ అనేది. సో ఈ ప్రాసెస్లో ఈ కథ వినంగానే చాలా ఎక్సైట్ అయ్యి, అండ్ వండర్ఫుల్ క్యాస్ట్ చూస్తున్నారు అందరూ. మా ఇద్దరితో పాటు మేము ఒక విధంగా సీనియర్స్ మేము ఇద్దరం. యంగర్ జనరేషన్తో చేయడం చాలా హ్యాపీగా ఉంది. అందరూ దే ఆర్ సో కమిటెడ్, దే ఆర్ సో డెడికేటెడ్. బట్ ఏం చేసినా భయం ఉంటుంది. ఇదిగో భయ వచ్చాడు. వెల్కమ్ శరత్, వెల్కమ్. Come, sit. How are you? I'm good, man. సో ఈ మధ్య ఈ యంగ్ టాలెంట్ కూడా శరణ్ డైరెక్టర్ వస్తున్నాడు అంటే అది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటే ఎక్కడో డోర్ మధ్యలో నుంచి సడన్గా లోపలికి ఎంటర్ అయిపోయాడు. చూస్తే మనోడు. తర్వాత ఆయన సినిమా చూశాను, ఆయన డైరెక్టర్ అని తెలియంగానే తిమ్మరస్సు చాలా బాగా చేశాడు. సో ఈజ్ డన్ ఎ గ్రేట్ జాబ్. సో యాజ్ అ డైరెక్టర్ నేను శరత్కి అదే చెప్పాను, మంచి డైరెక్టర్ని మీరు ఎన్నుకున్నారు, చాలా బాగుంది, కథ చాలా బాగుంది, కాస్టింగ్ ఈజ్ వండర్ఫుల్ అండ్ యూ లవ్ ఇట్. ఎక్కువ చెప్పకూడదు ఈ సినిమా గురించి. ఒక మంచి ఫ్యామిలీ డ్రామాలో ఒక బ్యూటిఫుల్ ఎలిమెంట్స్ ఉంటాయి. మా దర్శకుడు ఓపెన్ చేస్తాడో లేదో నాకు తెలియదు, కానీ చాలా ఎంజాయ్ చేస్తున్నాం చాలా వరకు. ఇంకా ఫైనల్ షెడ్యూల్, దిస్ ఈజ్ ద ఫైనల్ షెడ్యూల్. అండ్ బేసిక్గా ఏంటంటే ప్రాజెక్ట్ అంతా చేసిన తర్వాత డబ్బింగ్లో మాకు ఒక లెవెల్కి మాకున్న ఎక్స్పీరియన్స్ ఓకే అనుకున్నది వచ్చింది అని నిన్న మేడం డబ్బింగ్ చెప్పారని తెలిసింది. సో ఆవిడ చాలా స్ట్రైట్ ఫార్వర్డ్. నాకు తెలుసు ఆవిడ గురించి ఎన్నో విన్నాను. ఆవిడ చేసిన మంచి సినిమాలకి నేను కూడా డబ్బింగ్లు చెప్పాను హీరోలకి, మమ్ముటి గారు లాంటి హీరోలకి, పెద్ద హీరోలందరికీ. సో పొద్దున వెయిటింగ్ అనమాట, రాధిక్ గారు వచ్చి ఏం చెప్తారు. మా కో డైరెక్టర్ ప్రభాకర్ చెప్పగానే మేడం ఏమన్నారు, మేడం బాగుందన్నారు సార్. బట్ ఆవిడ నోట్లో నుంచి రాగానే మార్నింగ్ వెరీ నైస్, అందరూ బాగా చేశారు అనగానే ఎస్. ఎందుకంటే ఆర్టిస్ట్గా ఆ భయం ఎప్పుడూ ఉంటుంది. మేము చేయడం చేస్తాం, ఎందుకంటే బ్యూటిఫుల్ టెక్నికల్ టీమ్గా డైరెక్టర్ కానీ, మా కెమెరామ్యాన్ కానీ, ద హోల్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరూ హోల్ యూనిట్. మా ఆర్టిస్టులు అయితే వండర్ఫుల్ అనమాట. ఇంకా పేరునే చెప్తే మొత్తం ప్రెస్ మీట్ అంతా వీళ్ళ పేర్లే చెప్తూ ఉండాలి. సో అందరూ ఇట్స్ ఏ టీమ్ వర్క్. ఒక ఫ్యామిలీగా, రెండు ఫ్యామిలీస్ మధ్య జరిగే ఇది మేమంతా ఒక ఫ్యామిలీగా చేయడం జరిగింది. వండర్ఫుల్ లొకేల్స్, వండర్ఫుల్ సీన్స్, వండర్ఫుల్ ఎమోషన్స్, సెంటిమెంట్ అండ్ ఫైనల్గా ఒక థ్రిల్. ఇట్స్ ఏ హ్యాపీగా మన డ్రాయింగ్ రూమ్స్లో కూర్చుని జీ5 చూస్తూ ఒక ఎంజాయ్ చేసే ఒక బ్యూటిఫుల్ వెబ్ సిరీస్ ఈ గాలి వాన. సో వన్స్ అగైన్ ద హోల్ టీమ్కి థ్యాంక్ యూ ఆల్ అండ్ థ్యాంక్ యూ మేడం. అండ్ మీరు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. తప్పకుండా మీరు అందరూ లైక్ చేస్తారు. ఇట్ విల్ బి ఎ వండర్ఫుల్ వెబ్ సిరీస్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఇట్ ఈస్ రియలీ అ ప్లెజర్ బికాజ్ నాకు శరత్ మనర్ గారు
చాలా సంవత్సరాలుగా తెలుసు. ఐ మీన్ చిరంజీవి గారితో చాలాసార్లు చూశాను. అండ్ వీ హ్యాడ్ ది ప్లెజర్ ఆఫ్ ఇంటరాక్టింగ్ విత్ ఈచ్ అదర్. అండ్ ఆయన నాకు ఫోన్ చేసి ఇలాంటి ఒక వెబ్ సిరీస్ చేయాలంటే నేను ఫస్ట్ కథ వింటాను, తర్వాత నేను డిసైడ్ చేస్తానన్నాను. దెన్ ఈ ఎక్స్ప్లెయిన్ ద స్టోరీ టు మీ. అండ్ తర్వాత డైరెక్టర్ గారితో మాట్లాడాను. అండ్ దెన్ హీ సెడ్ ఇట్ వాస్ ఫర్ Z5. ఇట్స్ రియలీ అన్ ఆనర్ బికాజ్ నేను వెబ్ సిరీస్ ఇంతకుముందు నేను చేయలేదు. సో ఫస్ట్ టైమ్ ఐఎమ్ డూయింగ్ ఇన్ తెలుగు ఆల్సో, ఈవెన్ తమిళ్లో కూడా నేను చేయలేదు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఫెంటాస్టిక్ స్క్రిప్ట్. ఒక స్క్రిప్ట్ బాగా ఉంటే అది హ్యాండిల్ చేయడానికి ఒక స్పెషల్ టాలెంట్ కావాలి. అండ్ ఐ థింక్ శరణ్ హ్యాస్ అవుట్డిడ్ హిమ్సెల్ఫ్. అండ్ ఆల్సో ద కెమెరామెన్ సిద్ధార్థ్, స్పెషల్ మెన్షన్ టు హిమ్. బికాజ్ నిన్న నేను డబ్బింగ్ చేసేటప్పుడు ఐ వాజ్ సో ఇంప్రెస్డ్. ఒక్క క్యారెక్టర్ కూడా యూ విల్ నాట్ ఫైండ్ అ ఫ్లా. ఇట్ కుడ్ బి సాయి కుమార్ గారు, Shravani, I mean, I'm calling them all by their character names. Chandini and Krishna, Chaitanya, and everybody else who's seated. I'm sorry, you're not getting their names. Every character, చాలా బాగా ఇచ్చేసి, it takes a lot of work to get that. ఆ టైమింగ్ రావడం చాలా కష్టం. బికాస్ ఒక క్యారెక్టర్ బాగుంటే ఇంకొక క్యారెక్టర్ చాలా ఫ్లాట్గా ఉంటుంది. బట్ ఎవ్రీ క్యారెక్టర్కి ఏదో ఒక డిఫరెన్స్ ఉంటుంది. ఇట్ ఈస్ అ గుడ్ ఫ్యామిలీ క్రైమ్ థ్రిల్లర్. దట్స్ ద రైట్ వర్డ్ టు యూస్. అండ్ I think we've covered it very well. I'm so happy and proud to have been part of this project. It is really an outstanding project. I'm so proud. Even I go home, నేను ఇంటికి వెళ్ళగానే మా ఆయనతో అంతా కథ అంతా చెప్తాను, మా పిల్లలతో చెప్తాను. I said this is the story and this is fantastic. And I worked with all these actors who did a fantastic job. Especially Sai Kumar garu small nuances నిన్న డబ్బింగ్లో చూసి యాక్ట్ చేసేటప్పుడు నేను అంత గమనించలేదు. బట్ డ్యూరింగ్ ద డబ్బింగ్ ఐ కుడ్ సీ ద నువెన్సెస్. మీరున్నారు కొంచెం భయంతో చేసి ఇలాగే నాకు ఒక ఇమేజ్ బిల్డప్ చేశారు. నన్ను చూస్తే భయం. ఏదైనా ఒక యాక్టర్ డైలాగ్ మర్చిపోతే మీరున్నారండి, నేనేం చేశాను, నేను క్వైట్గా ఇక్కడ నించున్నాను. అదే భయం, అదే భక్తి. ఎనీవే ఇట్ హస్ బీన్ అ ప్లెజర్. అండ్ ఈ నెక్స్ట్ జెన్ అంటారా, ఆల్ ద సేమ్ జనరేషన్ ఉంది. ఏంటి ఒక 2-3 years డిఫరెన్స్ ఉంటుంది. బట్ దే ఆల్సో విత్ ఫుల్ కాన్ఫిడెన్స్ అండ్ జోష్ దే హ్యావ్ యాక్టెడ్. And it's really a pleasure to have been part of this project. I'm very sad it's coming to an end because so much of discipline on the sets, so much, it's very rare thing to see. And with Z5 also been guiding, మమ్మల్ని గైడ్ చేస్తూ ఇది చాలా బాగా రావాలని వాళ్ళు కూడా ఎక్సైటెడ్గా ఉన్నారు. సో ఐఎమ్ రియలీ హ్యాపీ. యూ విల్ నాట్ ఆఫ్ కోర్స్ మేమంతా ఈ ప్రాజెక్ట్లో ఉన్నాం, అందుకే దీని గురించి బాగా చెప్తున్నారు మీరు అనుకోకండి. ఇట్ ఈస్ రియలీ ఫెంటాస్టిక్ థ్రిల్లింగ్ సబ్జెక్ట్. చూసేటప్పుడు మీకే అర్థం అవుతుంది. థ్యాంక్ యూ. Thank you very much. It's very heartening మా అందరికీ when we're doing a web series to see the media come in such large numbers to cover it. That itself is a big support for all of us. And ఈ project has been a very special project for North Star because Radhika garu cheppinatlu it's a beautiful story. It's a wonderful story and it gave us an opportunity to associate it with Z5, which is one of the most active, one of the most vibrant OTT channels that is now emerging in the OTT play, and we also associated with BBC. So it's been a very good association for us. And in Katalo there is a lot of intensity, there is a lot of scope for performance or scope for execution for the creative team. And I think like Radhika garu and Sai Kumar garu said, they've done a fabulous job. They've done complete justice to it. And it was a pleasure shooting through the whole thing, because when the story is interesting, when it is unveiling in the manner that we all discussed and ideated, it's so much of a pleasure to see it come alive. And it was a privilege for us to work with Radhika garu and Sai Kumar garu's, both their experience showed. It's got, like any web series, multiple tracks untai. So there are many actors in this series and everybody has a significant role to play. Be it Chandini Chowdary, be it Krishna Chaitanya, Nandini Rai, Ramesh. There's so many artists
I mean, and we had a wide spectrum of artists to go with, and I thought Sharan Koppishetty, the director, Sharan led it beautifully, and Sharan has a very able team. And most important is web ko oka grammar undi, oka approach untundi web ki, and Sharan could understand it in totality. And I think with great comfort, and it's a pleasure to shoot with Sharan. He's very planned, he's very organized, and he gets exactly what he wants from the artist. And I have to say all marks to him to work with senior artists like Radhika Garu and Sai Kumar Garu and get a word of praise from them. And there's Siddharth who did the camera, Pranay who did art, you've got Santosh who did editing, Prabhakar, the co-director, and we have a very, very efficient and a very supportive team from Z5. Anuradha Garu, who heads the Telugu entire operations here, and then you've got Padma, who heads digital, Radha, who's heading the series, then Purna and Lloyd, who's spearheading the entire promotion. I think we all came together, and I understand ఇప్పుడు modern structure lo, web world lo, it's all about collaborations, all about all of us coming together. And North Star tarafuna, when there is so much of women power from Z5, we had Kirti to lead the team from our side, and I think she did a fine job, and it's been a very satisfying experience. And we are able to so confidently speak about it and speak about it with such pleasure, because we almost completed our shooting. We are able to see what we have shot. We have seen the edits. It's looking good, and we're very, very happy that we could all be a part of such a good series. And thank you, ma'am, and thank you. అందరికీ నమస్కారం అండి. నాకు తెబ్బరస్ మూవీ రిలీజ్ అయిన తర్వాత ఒక 1 వీక్ అలా రెస్ట్ తీసుకుందాం అనుకున్న టైంలో నాకు శరత్ గారి నుంచి కాల్ వచ్చింది, నీకు ఒక వెబ్ సిరీస్ చేయాలి నువ్వు నాకు అని. మళ్ళీ ఇప్పుడే కదా పని చేస్తాం, మళ్ళీ కొన్ని రోజులు రెస్ట్ తీసుకుందాం అని అనిపించింది. కానీ తర్వాత అంటే నెక్స్ట్ సినిమాకి వెళ్దామని తర్వాత శరత్ గారిని కలిసి, అంటే నార్త్ స్టార్ ఈజ్ లైక్ మై హోమ్ బ్యానర్. నేను ఇంతకుముందు ఒక వెబ్ సిరీస్ చేస్తాను ద గ్రిల్ అని, సంతోష్ శోభన్, వైవ హర్ష వాళ్ళతో కూడా, ఆఫ్టర్ కిరాక్ పార్టీ, అది కూడా శరత్ గారి బ్యానర్లోనే చేశా. సో శరత్ గారి బ్యానర్ ఎలా అంటే నాకు చాలా హోమ్ బ్యానర్ టైప్ అనమాట. సో వచ్చాను, చెప్పిన తర్వాత ఆ స్క్రిప్ట్ అది కూడా విన్నాను అనమాట. ఇట్స్ లైక్ చాలా బాగుంటుంది. అంటే ఒక డైరెక్టర్గా అది ఛాలెంజ్ కూడా అలాంటిది. ఏంటంటే ఇట్స్ ఆల్ కైండ్ ఆఫ్ మిక్స్డ్ ఎమోషన్స్ ఉంటాయి. ఒక ఫ్యామిలీలో ఒక కైండ్ ఆఫ్ క్రైమ్ థ్రిల్లర్ ఇది చేస్తున్నప్పుడు నాకు ఇలా చెప్పారనమాట. బీబీసీ కొలాబరేషన్ విత్ G5 అంటే బిగ్ స్కేల్ అనిపించింది. అండ్ ఆర్టిస్టులు చూస్తే ఫస్ట్ చాయిస్ మేము రాధిక గారి క్యారెక్టర్కి రాధిక గారు తప్ప ఇంకెవరు కాదు అని చెప్పి అనుకున్నారు. రాధిక మేడం అంటే ఫస్ట్ భయం వేసింది నాకు. మేడం మేడంని నేను ఎలా హ్యాండిల్ చేయాలని. ఈవెన్ సాయి కుమార్ గారు దగ్గరికి వెళ్తున్నప్పుడు కూడా నాకు అదే భయం వేసింది, నీ క్యారెక్టర్ ఒప్పుకుంటారా, చేస్తారా, లేకపోతే తిట్టి పంపించేస్తారా నన్ను అనుకుంటూనే వెళ్ళే డౌట్ఫుల్గానే వెళ్ళాను. ఆయన ఇంటికి వెళ్తే నేను చేస్తాను అది ఇది అని చెప్పి అన్నారు అనమాట. సో వన్స్ సెట్స్లోకి వచ్చిన తర్వాత అండ్ నాకు ఒక మంచి టీం కూడా దొరికింది దీనికి. కెమెరామెన్గా డిఓపి సుజాత సిద్ధార్థ్ అని ఇంతకుముందు బొమ్మ బ్లాక్ బస్టర్ గల్లీరోడి తను చేశాడు, అండ్ తన విజువల్స్ చాలా బాగుంటాయి. అండ్ ఆర్ట్ డైరెక్టర్ ప్రణయ్, ఆల్ ఆర్ యంగ్ టీమ్ అనమాట. సో మంచి చాలా ఒక ర్యాపో ఉంది. అండ్ షూట్ చేస్తున్నప్పుడు ఉంది చాందిని కానీ చైతన్య కృష్ణ కానీ వీళ్ళందరితో ఇంతకుముందు బయట పరిచయం ఉంది, కానీ ఆన్ సెట్స్కి వచ్చేటప్పటికి ఇప్పుడు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యారు వీళ్ళంతా. కుదిరిందంటే రాధిక మ్యామ్ సెట్స్లో ఉంటే వర్క్ చాలా ఫాస్ట్గా అయిపోతుంది, ఎందుకంటే ఎవడు ఎక్కడికి వెళ్ళడం, అందరూ అలా ఉంటారు. ఇట్స్ లైక్ ఏ ఫ్యామిలీ, అంటే ఫ్యామిలీ హెడ్ లాగా రాధిక మేడం అంటే ఫోన్ మాట్లాడాలని అక్కడే మాట్లాడుతుంటారు, వెళ్ళరు, మేము రెడీగా ఉండాలి. ఫ్యామిలీ అంతే, ఒక ఫ్యామిలీ హెడ్లా రాధిక మ్యామ్ అంటే ఫ్యామిలీలో ఒక ఇష్టమైన మావయ్య ఉంటాడు కదా, అలాగేమో సాయి కుమార్ గారు. సరే ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి సార్ ఒక ఇలా ఉండండి. ఇట్స్ లైక్ ఏ ఫ్యామిలీ, అంటే చాలా బాగా అయింది. అండ్ శరత్ గారితో పాటు మెన్షన్ చేయాల్సింది కీర్తిని అండ్ అవర్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ నీలిమ మ్యామ్. నీలిమ మ్యామ్ అంటే మన శరత్ గారి వైఫ్, ఆవిడే ఈ ప్రాజెక్ట్ని హ్యాండిల్ చేశారు. చాలా పాపం ఎన్ని టెన్షన్స్ ఉన్నా సరే, నేను ఏమడిగినా సరే ఆ టైంకి అన్నీ ఇచ్చేవారు. ప్రాబ్లీ ఇది చాలా బాగా వచ్చింది. అంటే నిన్న రాధిక గారి మేడం చెప్పిన తర్వాతే అనిపించింది నాకు ఫస్ట్ కాన్ఫిడెన్స్ ఉండేది. సరే రాధిక మ్యామ్ డబ్బింగ్ చెప్తున్నారంటే భయం వేసింది. అక్కడికి వెళ్ళేది ఏంటంటే డబ్బింగ్ వెళ్ళేదంటే లో క్వాలిటీ అవుట్పుట్ వెళ్తుంది, ప్లస్ కొంచెం ఇంకా ఫైన్ ఎడిటింగ్ వెళ్ళదు కదా అని అనుకున్నా. బట్ మేడం చెప్పేటప్పటికి రిలాక్స్ అయ్యాం. అంతే టీం అంతా కొంచెం హ్యాపీగా పనిచేస్తే చెప్పా ఒక 5 minutes ఉండండి ఇలాగ, తర్వాత మళ్ళీ మన పని మనం చేసుకుందాం నీట్గా అని చెప్పి. బట్ బాగా వచ్చింది సిరీస్. అండ్ చాలా టఫ్ జాబ్ ఇది. అండ్ మ్యూజిక్ శ్రీచరణ్ పాకాలా చేస్తున్నాడు.
తనతో నేను ఇంతకుముందు తిమ్మరోస్ చేశాను అండ్ హిస్ ఎ ఫ్యాంటాస్టిక్ మ్యూజిక్ డైరెక్టర్. అప్పుడు సిరీస్ అంతా నేను విజువల్స్ అన్నీ మేము మొత్తం అవుట్పుట్ అంతా రెడీ చేసి పెట్టాం. దీనికి యాంబియన్స్ అండ్ మ్యూజిక్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఫైనల్గా ఇట్ విల్ బి ఏ వెరీ గుడ్ ప్రాజెక్ట్. అంటే మా ప్రాజెక్ట్ గురించి మేము చెప్పుకోకూడదు కానీ చెప్తున్నాం. అండ్ G5 పద్మ గారు కానీ, అనురాధ గారు కానీ, రాధా గారు కానీ, యాక్చువల్గా వెబ్ సిరీస్లు అనేటప్పటికీ మన మీద ఏదో ఒక చిన్న ప్రెషర్ ఉంటుంది, నువ్వు ఇలాగే చేయాలి, మీరు ఇలాగే చేయాలని. కానీ ఇది కంప్లీట్ ఫిల్మ్స్లో మనకి ఎలాగ ఫ్రీడమ్ ఇస్తారో అట్లానే ఫ్రీడమ్ ఇచ్చారు. ఒకరోజు కూడా నాకు ఏ ప్రాబ్లం క్రియేట్ చేయకుండా కంప్లీట్ నా మీద వదిలేస్తారు నమ్మకంతో. అండ్ థ్యాంక్ యూ. And Timarasu, it's always a top trending movie in Netflix anamata. So Sharan baga telusu. Sharan okroju phone chesi Chetu, there's a project Nastar lonchi let's do this anadu. So I told him I am in. And then the best thing about it was Radhika ma'am is on board and Sai Kumar sir is on board another. So when you have such a brilliant actors, it's always a dream to learn and know from them. And so when it was offered, I lapped into it, and then it's a brilliant experience and I'm looking forward for the release. And Sharan చెప్పినట్టు పొద్దునే రాధిక మ్యామ్ వచ్చి she had a very good word of praise for the series అన్నమాట. చాలా బాగా వచ్చింది కానీ. సో we are all excited and looking forward to it. Thank you. నమస్తే అండి. Z5తోని 2 years తర్వాత నా సెకండ్ కొలాబరేషన్ ఇది. గాడ్స్ ఆఫ్ ధర్మపురి అని చేశాను. సో అప్పటి నుంచి నాకు రాధా బాగా తెలుసు. సో వెన్ ఐ గాట్ ద కాల్ ఈ షో గురించి, శరణ్ డైరెక్ట్ చేస్తున్నారు అండ్ నార్త్ స్టార్ ప్రొడక్షన్ అంటే, నాకు యాక్చువల్లీ శరత్ మరార్ గారితో ఎప్పటి నుంచో వర్క్ చేయాలని ఒక కోరిక ఉండేది. సో మ్యాక్సిమం ఇది చేద్దామని నేను ఐ లిసన్ టు ద స్క్రిప్ట్. అండ్ ఒకసారి శరణ్తో మాట్లాడిన తర్వాత కాల్ ద వైబ్ బాగా సెట్ అయింది. అంటే తను ఎలా తీద్దాం అనుకుంటున్నాడు అది వినేటప్పటికి, బికాజ్ నాకు క్రైమ్ థ్రిల్లర్స్ అంటే చాలా ఇష్టం, చూడటానికి చాలా ఇష్టం. సో బీయింగ్ అ పార్ట్ ఆఫ్ ఇట్, తన విజన్ అది ఒకసారి వినగానే ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్. అండ్ చిన్నప్పటి నుంచి చూసి పెరిగిన యాక్టర్స్ పక్కన ఒక స్క్రీన్ షేర్ చేసుకోవడం అన్నది, నేను కూడా చిన్నది, సో వాళ్ళు స్క్రీన్ షేర్ చేసుకునే ఒక ఆపర్చునిటీ అన్నది అసలు మిస్ అవ్వకూడదు అని ఇమీడియట్లీ ఐ గాట్ ఆన్ బోర్డ్. అండ్ డే 1 నుంచి ఇట్ వాజ్ రియలీ ఫన్. సెట్లోని దో ఒక సీరియస్గా చాలా ఇంటెన్స్గా అవుతున్నా సరే షూట్ ఒక్కసారి కట్ అయిన తర్వాత చాలా ఈజీ గోయింగ్ ఒక ఎక్స్పీరియన్స్ ఉండేది. సో ఏంటంటే ఎప్పుడు ఐ వాజ్ లుకింగ్ ఫార్వర్డ్ మళ్ళీ సెట్కి వెళ్ళాలి, మళ్ళీ చేయాలని. సో ఆల్మోస్ట్ ఈరోజు నా లాస్ట్ డే, సో కొంచెం ఫీల్ అవుతున్నా. బట్ దెన్ ఐమ్ లుకింగ్ ఫార్వర్డ్ మళ్ళీ ప్రమోషన్స్ ఇది అది ఆల్ ఆఫ్ దాట్ డబ్బింగ్. బట్ ఐమ్ ష్యూర్ ఈ షో Season 2 we are coming. నాకు ఇప్పుడే తెలిసింది. సో ఈ షో అయితే నాకైతే చూడటానికి నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను, బికాజ్ దిస్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ జానరస్. అండ్ మీరు కూడా బాగా నచ్చుద్దని ఆశిస్తున్నాను నేను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు వచ్చినందుకు. అందరికీ నమస్కారం అండి, మీరే మిత్రులందరికీ. ఈ 1 year 2 year తర్వాత చాలా గ్యాప్లు, షూటింగ్లు ఇవన్నీ చూస్తుంటే ఈ కెమెరాలను చూస్తుంటే చాలా ఎగ్జైట్గా ఫీల్ అయ్యా చాలా రోజుల తర్వాత. యాక్చువల్ ఈ ప్రాజెక్ట్ గురించి మాట్లాడితే, శరత్ మరార్ గారు నార్త్ స్టార్ కంపెనీ నుంచి నాకు ఫోన్ వచ్చింది. నాకు శరత్ గారు మా టీవీలో ఎండీగా ఉన్నప్పటి నుంచి తెలుసు. అప్పుడే నేను కొత్తగా వచ్చిన టాలెంట్ పర్సన్. అందులో చిన్న బ్యాండ్ మేళమ్స్ చేసేవాడిని. చందు నా ఫ్రెండు సార్ దగ్గర తీసుకెళ్ళి, సార్ ఇది తాగుబోతు రమేష్ అని అంటే, నేను తాగుబోతు యాక్టింగ్ చేసి చూసా. అప్పటి నుంచి పర్సనల్గా నన్ను బాగా ఇష్టపడతాడు నిజంగా. అంటే నన్ను చూసి ఈ అబ్బాయి చాలా గొప్పడవుతాడు అన్న తర్వాత చెప్పారు నాకు, అయ్యాను అందుకే థ్యాంక్ యూ. తర్వాత ఈ సినిమా డైరెక్టర్ శరణ్ అన్న, సరే 2 సినిమాలు తీసినా నాకు ఇవ్వకపోయినా ఇందులో చాలా మంచి వేషం ఇచ్చాడు. ఎందుకంటే శరణ్ అన్న అసోసియేట్ నుంచి నాకు తెలుసు బాగా పర్సనల్గా, చాలా మంచి క్యారెక్టరు. అంటే నేను ఫిట్ అవుతానని నన్ను నమ్మి, తాగుబోతు ఇమేజ్ ఉన్న అది పక్కన పెట్టి రమేష్ బాగుంటాడని చాలా పెద్ద ప్రాజెక్ట్ ఇచ్చాడు. మేడం మీ పక్కన కూర్చునే అర్హత కూడా నాకు లేదు, కానీ నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను మేడం మీతో యాక్ట్ చేయడం. అందరూ ఎందుకు భయపడతారు అంటే తెలుసా మేడం, మీరు లొకేషన్ ఎలా ఉంటుంది తెలుసా? రెడీ షార్ట్ రెడీ ఓకే అని లేచి కంప్లీట్ సీన్లో ఇన్వాల్వ్ అయ్యి ఒక్క డైలాగ్ మిస్ అయినా, ఈ డైలాగ్ నువ్వు మిస్ అయ్యావు, 1 more అంటుంటారు. అంటే ఎందుకు ద గ్రేట్ లెజెండ్స్ యాక్టర్స్ అవుతారు. ఎప్పుడో చిరంజీవి గారి సినిమాల్లో చూసి అలాంటి ఒక హీరోయిన్, అంటే ఇప్పటికీ మీరు హీరోయిన్ మేడం మా దృష్టిలో. అలాంటి మేడంతో పనిచేయడం చాలా ఎగ్జైట్గా ఫీల్ అయినా. సార్
ప్రస్థానం అనే క్లైమాక్స్ నేను ఎన్నిసార్లు చూసినా నాకే తెలియదు సార్. మీరంటే నాకు చాలా అంత ఇష్టం. అంటే ఈ ప్రాజెక్ట్లో మీతో వర్క్ చేయడం అంటే ఇది ఒక వెబ్ మూవీ అని మనం అనుకొని టీవీలో చూడడం తప్పితే దీన్ని ఒక సినిమాలా ఒక మణరత్నంలాగా తీశాడు శరణ్ అన్న. నిజంగా అంటే ఎక్కడ ఇది వెబ్ అనే ఫీలింగ్ వీళ్ళు వచ్చి సరే ఇది వెబ్ మీరు మర్చిపోకండి అంటే తప్ప ఇది వెబ్ మూవీ కదా అనేది అలా లేదు. మాకు ఒక సినిమాలాగా తీశారు. ఇందులో చైతన్య మా హీరోయిన్ అంటే తను ఎంత ఇష్టం అంటే చాలా అదే నేను మర్చిపోయినా అనుకోలేదు. మధురం షార్ట్ ఫిలిం గురించి చెప్తున్నా. నాకు అప్పటి నుంచి చాలా ఇష్టం తను. ఇంకా కలర్ ఫోటో గురించి స్టార్ అయ్యారు తనతో యాక్ట్ చేయడం నిజంగా చాలా అదృష్టంగా ఫీల్ అయ్యాను. మీ అందరితో యాక్ట్ చేయడం చాలా గ్రేట్, ఆనందంగా. నందిని రాయ్ మీరు చూడండి ఈ ప్రాజెక్ట్ తర్వాత నాకు ఫస్ట్ డే ఒక కెమెరా వచ్చా నందిని రాయ్ అన్నని డైరెక్ట్ పరిచయం చేస్తే నేను ఫ్రేమ్లో చూసా తినేంటి ప్రీతి జింటలా ఉంది. అది తను బాలీవుడ్ యాక్టర్ ఉంటుంది కదా రాణి ముఖర్జీలా ఉంది అన్న. లేదన్న రాణి ముఖర్జీ కాదన్న మన తెలుగు యాక్టర్ అన్నాడు. అంటే నాకు ఫ్రేమ్లో చూస్తే భలే ఇంటెన్స్గా అనిపించింది. నేను చాలా ఫ్యాన్ అయ్యాను మేడం. చాలా బాగా అంటే తను తెలుగు రాసుకొని అంటే ఇంత పేజీ డైలాగ్ కూడా చాలా పర్ఫెక్ట్గా చెప్పింది. చాలా ఎగ్జాక్ట్గా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే నాకు కూడా తాగుబోతు చేసి బోరు కొట్టి నేను కొత్తగా చేయాలనే ఫీలింగ్లో కరెక్ట్ ప్రాజెక్ట్ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. నేను ఎప్పటికీ మర్చిపోలేను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పటికీ వణుకుతున్న ఆవిడ పక్కన కూర్చోవాలంటే ఇట్స్ అ బ్లెస్సింగ్ టు బీ అ పార్ట్ ఆఫ్ సచ్ ప్రాజెక్ట్ అండి. అండ్ శరణ్ సార్ థ్యాంక్ యూ సో మచ్. నాకు ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చారు. దిస్ విల్ రిమైన్ లైక్ ఫర్ లైఫ్ నాకు. అండ్ శరత్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ దిస్ ప్రాజెక్ట్. అండ్ Z5 ఐ థింక్ దిస్ ఇస్ మై థర్డ్ ప్రాజెక్ట్ వీళ్ళతో అండ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ద రిలీజ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. మా శ్రీమతి గారండి. అందరికీ నమస్కారం అండి. ఇందాక అందరు చెప్పినట్టే మేడం గురించి సార్ గురించి అంటే ఇంటర్వ్యూస్లో చూడడం లేకపోతే వాళ్ళ గురించి చదవడం ఒక ఎత్తు అయితే వాళ్ళతో పనిచేయడం ఈజ్ అనదర్ ఎక్స్పీరియన్స్ ఆల్ టుగెదర్. ఇట్స్ లైక్ అ వర్క్ షాప్ ఇన్ మోషన్. ఏదో ఒకటి నేర్చుకోవడానికి ఉంటుంది జస్ట్ గమనిస్తూనే. అండ్ నార్త్ స్టార్ వాళ్ళతో శరత్ గారు అండ్ శరణ్ గారితో నా రెండో ప్రాజెక్ట్ ఇది. ద ఫస్ట్ ప్రాజెక్ట్ ఇందాక శరణ్ గారు చెప్పినట్టు గ్రిల్ వెబ్ సిరీస్ వాజ్ సచ్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. సో మళ్ళీ సెకండ్ కొలాబరేషన్ అంటే ఆటోమేటిక్గా ఒక రకమైన ఎక్సైట్మెంట్ ఉంటుంది. అండ్ మీరు గమనించే ఉంటారు ఒక జెన్యున్ వైబ్ ఉంటుంది సెట్లో ఎప్పుడు. అండ్ దట్స్ ఆల్వేస్ అ వండర్ఫుల్ థింగ్. ఇట్స్ అ వెరీ ఎమోషనల్ క్యారెక్టర్. థ్యాంక్ యూ ఫర్ చూజింగ్ మీ టు ప్లే తులసి. నేను లాస్ట్ ఇయర్ క్రాక్ మూవీ రిలీజ్ తర్వాత ఒక 1 year పర్సనల్ బ్రేక్ తీసుకున్నానండి. అండ్ ఐ కుడెంట్ హ్యావ్ ఆస్క్డ్ ఫర్ అ బెటర్ కమ్బ్యాక్ ప్రాజెక్ట్. సో ఐఎమ్ డీప్లీ గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్తే. ఫస్ట్ నాకు ఈ ప్రాజెక్ట్ 2 సార్లు పోయిందనుకున్నాను నేను. కొంచెం డేట్స్ అటు ఇటు అయ్యి వెబ్ సిరీస్ అని చెప్పగానే చాలా ఎగ్జైట్ అయ్యాను. డేట్స్ అటు ఇటు అయిపోయి మిస్ అయిపోయింది అనుకున్నాను. కానీ థర్డ్ టైం సెట్ అయిపోగానే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అండ్ Z5 వాళ్ళతో ఇది నా ఫస్ట్ Z5 వాళ్ళతో అండ్ నార్త్ స్టార్తో ఫస్ట్ ప్రాజెక్ట్. అండ్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు వర్క్ విత్ యూ అగైన్. సో రాధిక గారితో సాయి కుమార్ గారితో నేను ఇంతకుముందు 2 different ఫిలిమ్స్ చేశాను. మళ్ళీ వెబ్ సిరీస్లో వీళ్ళతోనే కాంబినేషన్ అనగానే ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. లైక్ వీళ్ళతో నాకు ఎప్పుడు ఉండేది ఏంటంటే సీనియర్ ఆర్టిస్టులతో చేస్తే ఏదైనా నేర్చుకోవచ్చు వీళ్ళ దగ్గర నుంచి వీళ్ళతో యాక్టింగ్ చేస్తుంటే అన్న ఫీలింగ్ ఉంటుంది. సో అండ్ వెబ్ సిరీస్కి వస్తే మంచి ఫ్యామిలీ క్రైమ్ థ్రిల్లర్, అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంతకుముందు అందరూ చెప్పినట్టే ఇది ఒక కంప్లీట్ హోల్ ఫ్యామిలీ మూవీ అయిపోయింది. ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ దిస్. థ్యాంక్ యూ. వాళ్ళు ఇంతమంది పెద్ద ఆర్టిస్టులు ఉన్నప్పుడు నన్ను కూడా మాట్లాడమన్నందుకు చాలా థ్యాంక్స్. ఐఎమ్ రియలీ ఆనర్డ్. సో ఫస్ట్ టైం ఆడిషన్ చేసినప్పుడు సాయి కుమార్ సార్ గారితో ఫేస్ టు ఫేస్ డైలాగ్స్ ఉంటాయంటే నేను చాలాసేపు భయపడ్డా. అంటే సార్ 1-on-1 ఉంటుంది అనమాట. సార్ ఒక డైలాగ్ దెన్ నేను ఒకటి. సో ఇట్లాంటి మంచి క్యారెక్టర్ నాకు పడింది అనడానికి శరణ్ అన్నకు థ్యాంక్స్ చెప్పాలి. అండ్ ఆల్సో శరత్ సార్ ఫర్ మేకింగ్ దిస్. థ్యాంక్ యూ ఫర్ బిలీవింగ్ మీ ఇన్ శ్రీకాంత్. అండ్ థ్యాంక్ యూ. Thank you all for coming in such great numbers. So we at Z5 ప్రతి మంత్ ఒక పెద్ద హిట్తో రావాలని ప్లాన్తో ఉన్నాము. మొన్న ATM అనౌన్స్మెంట్ అయింది, లూజర్ 2 లాంచ్ అయింది. దిల్ రాజు గారు, హరీష్ గారు అందరూ గ్యాదర్ వచ్చారు. అండ్ ఈ మొత్తం OTT ఇండస్ట్రీలో శరత్ గారిని మెచ్చుకోవాలండి. ఫస్ట్ 4 years బ్యాక్ ఎవరు OTT అంటే ఒక ప్యారలల్ మీడియంగా ఇంత పెద్ద
ఇట్ విల్ బికమ్ సినిమా అంత పెద్దగా అవుతుందని ఎవరు అనుకున్నప్పుడు ఆయన స్టార్ట్ చేశారు వెబ్ సిరీస్ చేయడం అనేది. అండ్ ఐవ్ నోన్ హిమ్ సిన్స్ దెన్. ఇట్స్ రియలీ ఫెంటాస్టిక్. సో ఇంకొక విషయం ఏంటంటే బీబీసీ కొలాబరేషన్ విత్ నార్త్ స్టార్. దిస్ ఈస్ గోయింగ్ టు బీ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ వెల్ ప్రొడ్యూస్డ్ తెలుగు సిరీస్ అండి. అండ్ సో థ్యాంక్ఫుల్ ఫర్ సచ్ వండర్ఫుల్ యాక్టర్స్. I'm not shivering, but I'm very, very happy that you have all come together, and obviously Sharan has made this a breeze. అసలు ఎంత ఈజీగా ఎంత కూల్గా సెట్ అంతా హ్యాపీగా వెళ్ళిపోయింది. అండ్ ఎన్ని హర్డల్స్ వచ్చినా కోవిడ్ డిలేస్ ఏమైనా సరే ఎవ్రీథింగ్ హ్యాస్ గాన్ ఆన్ టైమ్ పర్ఫెక్ట్ ప్లాన్తో. అండ్ అవుట్పుట్ చాలా బాగా వచ్చింది. మేమంతా ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. And yeah, lovely. And thank you so much, Sharad Garu. You've really brought all of us together and made this happen. And we are hoping to collaborate. Obviously, we have been collaborating and will continue collaborating. And ఈ సీజన్ 1 చాలా పెద్ద హిట్ అయ్యి సీజన్ 2 కూడా చేయాలన్నదే మా ఉద్దేశం. సో లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్స్ అగైన్ అండి. థ్యాంక్స్ అగైన్. ఆ టైటిల్ ఇస్ గాలి వాన. టైటిల్ చెప్పలేదు నేను. ఎవరు చెప్పలేదా? చెప్పారు కదా. టైటిల్ ఇస్ గాలి వాన అండి. ఐ మీన్ వైట్ గాలి వాన ఎందుకు అనేది యాక్చువల్లీ శరత్ గారే చూస్ చేశారు ఈ టైటిల్ కూడా. వీఆర్ హోపింగ్ మిడ్ దిస్ ఒక అరౌండ్ ఏప్రిల్ ఇస్ ద లాంచ్ ప్లాన్ అండి. సమ్ టైమ్ దట్ ఈస్ ద ప్లాన్. సో ఇప్పుడు నిజంగా గాలివాన ఎందుకంటే ఈ కోల్డ్ ప్లేస్లో మొత్తం ఈ కోల్డ్ టైంలో మొత్తం అందరం వర్షాలు తడిసి కాదండి. that's why they were shivering, not you. No, but the commitment that we have and నిజంగా టు బిలీవ్ దిస్ ప్రాజెక్ట్ అండ్ ఫర్ ఆల్ ఆఫ్ దెమ్ టు కమ్ టు రాధికా గారు, సాయి కుమార్ గారు ఫస్ట్ టైం ఓటీటీలో మాతో రావడం అనేది ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. అండ్ ద ఎంటైర్ కాస్ట్ హెస్ కమ్ టుగెదర్. దే లుక్ లైక్ ఎ రియల్ ఫ్యామిలీ. మేము కాస్టింగ్ చేసేటప్పుడే వీ వర్ థింకింగ్ ఇట్ లుక్స్ లైక్ ఎ రియల్ యూనిట్, రియల్ ఫ్యామిలీ. అండ్ యూ విల్ సీ దట్ ఆన్ స్క్రీన్ ఫర్ షూర్. సో యా, థ్యాంక్స్ అ లాట్. థ్యాంక్స్ ఫర్ కమింగ్.